నేను రైటర్‌ని, డైరెక్టర్‌గా ట్రయల్స్‌లో ఉన్నాను. ఓ 2 సినిమాలు దర్శకత్వం చేశాను. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ దర్శకత్వం చేయడానికి ప్రాసెస్‌లో ఉన్నాను. సో, ప్రొడ్యూసర్‌కి కథ చెప్పే ముందు అరుణాచలం రావాలని పట్టు మరీ ఇక్కడికొచ్చాను నేను. అసలు అరుణాచలం అడుగుపెట్టడం అనేదే నాకు జన్మల సుకృతం. ఎందుకంటే దీని బిఫోర్ ఎన్నో సార్లు ఎన్నో అడ్డంకులొచ్చాయి. నేను ఎప్పుడు రావాలనుకున్నా ప్రతిసారి ఒక అడ్డంకి వస్తూనే ఉండేది. ఈ అరుణాచలం రావడానికి ముందు రోజు కూడా ఫుల్‌గా హైదరాబాద్‌లో వర్షం పడుతూనే ఉంది. వస్తానో లేదో ఎలాంటి హడ్డిల్స్, ఫైనాన్షియల్ హడ్డింగ్ కూడా జరుగుతూ ఉంది. అన్నిటిని దాటుకొని బస్సు ఎక్కడానికి కూడా వచ్చినప్పుడు ఆ ప్రయాణంలో కూడా ఎన్నో మనసుని కదిలించే విషయాలు, అసలు వెళ్తానా లేదా, అడుగు పెడతానా లేదా, అరుణాచలంలో ఉంటానా లేదా అన్న ఎన్నోసార్లు పడుకోలేక నిద్ర పట్టక ఆలోచించి అయినా సరే నాకు శివుడు గోడ కట్టండి, శివుడు అడ్డుపడని, ఏం చేయని, ఆ శివుడిని ఎదిరించి అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని ఎదిరించి ఆయన దగ్గరికి వెళ్ళాలని నేను అనుకున్నాను. ఈరోజు ఫస్ట్ మార్నింగ్ 6:30 కల్లా అరుణాచలంలో అడుగుపెట్టాను. ఎంతో అంటే ప్రదక్షిణ చేస్తామా, గుడి దర్శనం అవుతుంది అనేది పక్కన పెడితే నాకు అరుణాచలంలో అడుగుపెట్టడమే శివయ్యని తాకినంత, శివయ్యని కౌగిలించుకున్నంత పుణ్యంగా భావిస్తున్నాను. చాలు నాకు విజయం దక్కినట్టే నేను ఫీల్ అవుతున్నాను. నాకు విజయం నాతోనే ఉందని నేను నమ్ముతున్నాను. నేను అప్పుడు శివుడిని దేవుడిగా ఎప్పుడు భావించలేదు, నా సొంత సహోదరుడిగా. నేను మా అన్నయ్య పేరు శివారెడ్డి. సో అన్నయ్య లేని లోటు శివుడే తీరుస్తున్నాను నాకు. అందుకే అరుణాచలంలో అడుగుపెట్టాను. ధన్యవాదాలు. అందుకు నాకు ఒక చిన్న సహకారం లభించింది, అది ఆ శివయ్య ద్వారా. అది శివ సన్నిధానంలో అరుణాచలంలో ఒక గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం వచ్చింది. అది శంకర మహంతి. ఆయన నా గురువు గారిగా భావిస్తున్నాను. సో ఆయన్ని కూడా ఈరోజు కలవటం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. వీరారెడ్డి గారు, మీరు డైరెక్షన్ దీనిలో ఉన్నారు. కోనా వెంకట్ గారు వీళ్ళతో కూడా వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని మూవీస్ చేశారు మీరు. ఇప్పుడు వచ్చింది ఏంటంటారు కారణం? ఇప్పుడు యాక్చువల్గా ఒక సినిమా ట్రయల్స్లో ఉన్నాను, కథ రాసుకున్నాను. సో అది నేరేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేరేషన్ ఇచ్చే ముందు ఫస్ట్ ఆ నేరేషన్ శివుడికే ఇవ్వాలనుకున్నాను. అందుకని అరుణాచలం వచ్చింది. సో ఆ ప్రాసెస్లో ఆ స్క్రిప్ట్ తెచ్చారా? తెచ్చాను. ఎక్కడ పెట్టారు? నా బ్యాగ్లో. ఓకే వీరారెడ్డి గారు, మీకు చక్కగా ఆ అరుణాచల రమణులు విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి దర్శనం చేసుకోండి, వారికి ఆ స్క్రిప్ట్ సమర్పించుకోండి. ఆ తండ్రి ఆశీస్సులు అందరికీ ఉంటాయని నమ్ముదాం. ఎందుకంటే రమణులు మనకు ఒకటే చెప్పాడు, జరగవలసిన జరుగు తీరుతుంది, ఎవరాపినా ఆగదు, జరగకూడంది జరగదు, ఎవరంత ప్రయత్నించినా జరగదు అంటాడు ఆయన. ఏం జరుగుతుంది, ఏం జరగదో మీ ద్వారా మన రమణ బంధువులకి, అరుణాచల బంధువులందరికీ తెలియజేసే ప్రయత్నంగా మీరు వచ్చారని నేను భావిస్తున్నా. ఏం చేస్తాడో మళ్ళీ మీ రిజల్ట్తో ఇంకొక వీడియోలో మన ఆత్మబంధువులందరికీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.